అందరికీ నమస్కారం. నేను మీ నెల్లూరు బాబాయిని. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి మా అల్లుడు మా కూతురు వచ్చారు. ఈరోజు అందుకని నేను మా ఊరికి పోయి పందిపు కోడిని తెచ్చానండి. చూడండి ఎట్టుందో. పందిపు కోడిని తెచ్చి రాగి సంగటి పందిపు కోడి కుర్మా చేసి చూపిస్తాను. ఎలా ఉంటుందో చూడండి. ఇలాగా బాగా బొత్సంతా మనమే ఒలుచుకోవాలా. మనం నాటుకొని చేయాలంటే మనం పోయి అటు ఉడకబెట్టి అటు గందరగోళం చేయకూడదు. మనమే వీళ్ళకి ఒలుచుకొని శుభ్రంగా ఒలిచేసుకొని శుభ్రంగా కాల్చుకొని చాలా బాగుంటుందండి కాలిస్తేను. ఇట్లా బాగా కాల్చుకోవాలి. మనం కాలిస్తే చాలా బాగుంటుంది. చూస్తుండే ఎట్ట వస్తుంది, అది కుడులాగా వస్తుంది. మనం ఆ నీడలు వేసి ఎటంటే అటు వస్తే ఏమంత బాగా పారం కోడి ఇది ఒకటే అవుతుంది. ఈ విధంగా కాళ్ళు కూడా కాల్చుకోవాలి. చూడు ఎట్ట వస్తుందో చూడు, కోడి కుడులాగా వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా కాళ్ళు కూడా కాల్చుకోవాలి. కాళ్ళు కూడా కాలిస్తే ఆ పూల జిట్టు వచ్చేస్తుంది. కోడిని వస్తే కాళ్ళు కూడా వాటను కాల్చుకోవాలి. బా ఎట్టొచ్చేసిందో చూసుకోండి. కాళ్ళు కూడా కాలిపోయింది, కోడి కాలిపోయిందండి. బాగా చూడండి, బాగా ఎర్రగా కాల్చుకొని ఇదిగో ఇవన్నీ తీసేసుకోవాలి. బాగా శుభ్రంగా వచ్చేస్తాయండి. ఈ విధంగా కోడిని పట్టుకొని ఎక్కడ ఏం లేవు అంతా వచ్చేసి ఇదిగో కాలు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. లోపల పులుజు ఈ విధంగా తీసేసుకుంటే బాగా తయారు అంతా పనికి వచ్చేస్తుంది కోడి. మనము ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఏడన్నా బొచ్చున్నా తీసేసుకుంటూ సతరంగా వచ్చేస్తుంది కోడి. ఈ విధంగా శుభ్రం అయిపోయిందండి. శుభ్రంగా అయిపోయింది చూడు. మన వాళ్ళు మనం ఏడన్నా ఇస్తే అట్టు చేయరు. ఈ విధంగా మనం నీట్గా కాల్చినందుకు కూర చాలా బాగుంటుంది. ఈ విధంగా కడుక్కోవాలి. మిరకాయ కానీ శుభ్రంగా మన తలకాయ కూడా వండుకోవచ్చండి. దాంట్లో వేసుకొని కాళ్ళు తలకాయతో కూడా సహా అన్నీ పనికి వస్తాయి. అయిపోయిందండి. ఇప్పుడు మనమే కోసుకోవాలండి. ఈ విధంగా చూసా లాగితే నాటుకోడి అయితే ఇంత గట్టిగా ఉంటుంది. చూసా చూడు. అబ్బో ఇదే నాటుకోడి అంటే. అదే వేరే కోడి అయితే ఊరికే ఊడిచ్చేస్తుందండి. చూసా ఇంత గట్టిగా ఉంటుంది నాటుకోడి. ఇప్పుడు ఈ పక్క కూడా అట్నే వస్తే లాగాలండు. అలే గట్టుకుంటుందని నాటుకోడి అంటూ చూసా ఎట్టుంటుందో కూర. దీన్ని కూడా మనమే కోసుకోవాలి. కూర బాగా పడుతుందండి. పుంజు కదిదా ఇట్లా చూడు.
దీంట్లో లిక్ ఉంటుంది, ఇది గమనించాలి. ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మాంసమే. ఇప్పుడు మనము అబ్బో అబ్బో అబ్బో, నేను ఒక పల్లెటూరులో పుట్టాను కాబట్టి నాకు ఇది శాతం. మా నాయన కాడ కూర్చొని నేను చూస్తూ ఉండేది. తర్వాత మా నాయన చేయలేకపోతే నేను చేసేవాడిని అన్నమాట. కండ చూడు, కండ చూడు ఎట్టుంటుందో, నాటుకోడి కండ ఎట్టుంటుందో చూడండి. అదే మన బాయిలర్ కూర చేస్తే తెల్లగా ఉంటుంది, ఇట్టు ఉండదు. ఇదే నాటుకోడి అంటే. మా ఊరు నుంచి తెప్పించానండి ఇదో. ఇక్కడ ఏడో చిక్కలా మనకి నమ్మేదానికి లేక మా ఊరు నుంచి తెప్పించిన పుంజు. ఇప్పుడు మనము ఈ మాంసాన్ని ఈ విధంగా బాగా కడిగి పెట్టుకోవాలి. 3 సార్లు కడిగానండి. మనం ఏమేమి వేస్తామో చూపిస్తా చూడు. 2 స్పూన్లు కారం, సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసేసానా. కలపాలి. ఒకసారి మనము బాగా కలుపుకొని 1 గంట దాదాపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది. 1 గంట నానిన తర్వాత దీన్ని బాగా నాటుకోడండి ఇది. దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకుంటే నీకు అమోఘం ఉంటుంది. చూపిస్తా చూడు. ఇంకొక సుక్క దాంట్లోంచి నీళ్ళు వస్తాయి అనుకో. అయినా మనము బాగా ఉడకాలి కదా, ఇది నాటుకోడి కాబట్టి మనం నీళ్ళు పోసుకొని సరిపోయేంత మంట పెడితే 1/2 గంట కల్లా బాగా ఉడికిపోతే ఎముకలోంచి మాంసం బయటకు వచ్చేస్తుంది. కూర వండేటప్పుడు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి బాగా. నాటుకోడి మర్చిపోబాకనండి. నాటుకోడి కానీ పొట్టేల మాంసం కానీ ముందు ఉడకబెట్టుకుంటేనే తినగలం, లేకుంటే మన పళ్ళు పక్కకు వస్తాయి. చూస్తుండండి అయ్యా, మూత తీస్తుండా. ఉడికిపోయిందయ్యా. ఇక మనము దీన్ని దించుకొని అసలు కూర తయారు చేయడం. ఇప్పుడు కూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. అసలు వంట తయారయ్యేదానికి రెడీ అయినా. ఇప్పుడు చూడండి, 2 గంటలు వేయాలండి. కూర మరింత కాబట్టి 2 గంటలు వేయాలి. నూనె కాగింది కదా. ఫస్ట్ 2 ఎర్రగడ్డలండి. కూర 1 కేజీ పైన ఉంటుంది కదా. 2 ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు బాగా టేస్ట్. తర్వాత టమాటాలు 3 వేసేసుకోవచ్చు. రుద్దు అయిపోతే చూస్తా ఉంది. బాగా కలిపెట్టుకోవాలి. ఏగిపోయిందండి. ఇప్పుడు పచ్చి వాసన అనేది ఉండకూడదు. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ రెడీ అయిపోయిందండి. మనము ఇదిగో పేస్ట్, పట్టా లవంగాలు, ధనియాలు, తెల్లగడ్డ అన్నీ కలిపి కొబ్బరితో కూడా అండి మొత్తం కలిపి పేస్ట్. ఇదే దానికి బలం. ఇది అది ఏమి ఇవ్వలేదు దాంట్లో. నీళ్ళు వేసుకుంటే 5 నిమిషాలు. 2 రెప్ప కరివేపాకు. కరివేపాకు వేసినా వేయకపోయినా పర్వాలేదండి. ఇది మాత్రం మెయిన్ అండి. కొత్తిమీర ఇది వేస్తే కూర తిరిగిపోద్ది అట్లే రుచి. ఒక 5 నిమిషాలకి బాగా గట్టిగా వచ్చేస్తుంది. అప్పుడు వేస్తే నా స్వామిరంగా కూర, నాటుకోడి కూర చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి కూర. వేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోయాలి. మా రాగి సంగట్లోకి పులుసులాగా రావాలి కాబట్టి ఉప్పు వేయాలంటే ఉప్పు వేయాలి. కళ్ళు ఉప్పు వేస్తే చాలా బాగుంటుందండి. వంట పెట్టానండి. కరసేపు ఉడకాలండి. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుసు గంట చెదరిపోదులే నా రాజా,
పచ్చబొట్టు చెరిగిపోదులే. రెండు పొంగు వస్తుంది, ఒక్క 10 నిమిషాలు గమాలిచ్చిపోద్దండి కూర. 90% ఉడికిపోయినట్టే. మన నాటుకోడి కాబట్టి ఇది ఈ విధంగా తయారవుతుంది. మన మామూలు బాయిలర్ కోడి అయితే తెల్లంగా వస్తుంది, గాయం పైకి వచ్చింది కాబట్టి ఉడికిపోయినట్టే. ఇది వస్తానండి. అబ్బా ఏం పడలేదండి. అబ్బా అబ్బా చాలా, ఇది నిజమండి, అబద్ధం కాదండి. చూడు, ఒక్కసారి చూడు. అబ్బా ఇంకా దించేయడమేనండి మన దాల్చను. ఇంకా దించేసి రాగి సంగటి తయారు చేస్తానండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీరండి. కూర అయిపోయింది కాబట్టి ఇది కూడా ఒక టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది సౌరి విధంగా వచ్చేస్తే కూర రెడీ అయిపోయినట్టే. రాగి సంగటి నాటుకోడి కూర అయిపోయిందండి. ఇప్పుడు మనము భోంచేస్తున్నామండి. తినేదానికి రెడీ అయిపోయిందండి. చూడు, ఈ విధంగా మనం చేసుకుంటే ఇప్పుడు నాటుకోడి కూరలు. చూడు, ఈ ముద్ద కూడా చాలదు, ఇంకొక ముద్ద కూడా తినాలనిపిస్తుంది. అబ్బా చాలా బాగుందండి. వా అపురూపం అండి. కాలుతా వేడి వేడిగా సలాడ్చుకొని అంతేనండి. తినగలిగితే ముక్క చూడు ఈ విధంగా వచ్చేస్తుంది. వా కాలు కూడా తింటే ఊడిపోద్ది అట్టే. ఒక్క తింటా ఉంటే ఎంత బాగుందో చూడు. వా బాగా ఉడికిపోయి బ్రహ్మాండంగా ఉందండి. రాగి సంగటి తింటా ఉన్నానండి. మంచి వర్షం ఇప్పుడే పట్టుకుందండి. అయినా నేను సంగటి వదలలేదండి. తినందే నేను వదలను. అబ్బా ఇది నిజం అండి, చెప్పేదానికి లేదండి. తిని చూడండి మీరు కూడా. ఈ విధంగా తుంచుకోండి. ఈయనకి కూడా కూర ఉంటుంది. ఈ విధంగా అద్దుకొని అబ్బా మింగేయడమే, నవళ్ళు కూడా పడలా. ఇది చాలా బాగుంటుందండి. ఈ సంగటి చేసుకునే విధానం కూడా మనకి ఈ విధంగా చేసుకోవాలి. చూసి ఎట్టొచ్చేసింది చూడు, కరెక్ట్గా ముక్క. వా పులుసు అద్దుకుంటే ఎంగేజ్మే. దా